బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ లోని కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ కు కార్మిక న్యాయ క్రీడల శాఖ, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక వాణిజ్య పనుల శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కేటాయించారని తెలుస్తోంది. ఇక కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ నేపథ్యంలో సీఎస్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో మొత్తం మీద శాఖలు కేటాయించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొత్తగా ఏదైతే మంత్రుల ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడ్డం వివేక్, అలాగే అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ముగ్గురికి కూడా మరి కాసేపట్లో అధికారికంగా ఏదైతే శాఖల కేటాయింపుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దీంట్లో మనం చూస్తున్నట్టయితే గడ్డం వివేక్ కి ఏదైతే కార్మిక శాఖ, న్యాయశాఖ, క్రీడా శాఖ కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక వాణిజ్య పనుల శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మనకు తెలుసు, ఇటీవలే 2 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం తిరిగి ఏదైతే తెలంగాణ కూడా చేరుకున్నారు. అయితే శాఖల కేటాయింపుకు సంబంధించి అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అలాగే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ తో ఏదైతే సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైతే ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి, అలాగే కొంత పాత మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి మార్పులు చేరుకుంటాయని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఢిల్లీలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తున్నటువంటి సందర్భంలో తన దగ్గర 15 శాఖలు ఉన్నాయి, 15 శాఖల్లోనే కొత్త వారికి శాఖలు కేటాయిస్తామని చెప్పి ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా పాత మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి శాఖలకు సంబంధించి వేరే వారికి ఇవ్వాలనుకుంటే అప్పుడు ఆలోచిస్తామని కూడా ఏదైతే చాలా క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి శాఖలు మాత్రమే ఏదైతే కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులకు కేటాయించినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో వివేక్ వెంకటస్వామికి కార్మిక న్యాయశాఖ, క్రీడా శాఖ. గతంలో కూడా మనం చూసాం, ఏదైతే వివేక్ తండ్రికి కూడా ఏదైతే కార్మిక శాఖ చేశారో అప్పుడు కార్మిక శాఖ చేసి చాలా గుర్తింపు కూడా తెచ్చుకున్నటువంటి ఏదైతే పరిస్థితి కూడా మనం చూసాం. సో అడ్లూరి లక్ష్మణ్ కి ఏదైతే ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖకు సంబంధించిన బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మరి కాసేపట్లో రానున్నట్టు తెలుస్తుంది. ఇక వాకిటి శ్రీహరికి సంబంధించి ఏదైతే ముదిరాజ్ కోటాలో, బీసీ కోటాలో ఏదైతే మంత్రి పదవి వహించింది, సో పశు సంవర్ధక వాణిజ్య పనుల శాఖ కేటాయించే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఏదైతే దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసినట్టయితే ఈ పాత మంత్రుల శాఖకు సంబంధించిన కేటాయింపుల్లో ఏదైతే మార్పులు చేర్పులు అనేది ఇంకా 3 శాఖలు, 3 మంత్రి పదవులు కేబినెట్ లో మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ ముగ్గురికి సంబంధించి ఏదైతే ఆ 3 మంత్రులకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చిన తర్వాతనే ఏదైతే పాత వారిలో శాఖల మార్పులకు సంబంధించి ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త వారికి సంబంధించిన దాంట్లో మాత్రం చాలా క్లారిటీగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలలోనే శాఖల్ని కేటాయించినట్టయితే తెలుస్తుంది. కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్లోని కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ కార్మిక న్యాయ క్రీడల శాఖ, అదేవిధంగా వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక వాణిజ్య పనుల శాఖ, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కేటాయించారని తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.